అండి. అంటార్టికా సముద్రంలో కట్టిగా చీకటిలో ఫస్ట్ టైం కెమెరా చిక్కింది. దీని పేరు అంటార్టికా గోనె స్క్విడ్స్. ఇప్పుడు దాకా దీని డెడ్ బాడీస్ మాత్రమే దొరికాయి. ఇలా ప్రాణాలతో దొరకడం అనేది రికార్డులో ఫస్ట్ టైం. శరీరం దెయ్యంలా కూడా ఉంటుంది. అండ్ వెలుతురు పడినా కూడా తెలుస్తుంది. మన భూమి మీద మనకు తెలియకుండా దొరకకుండా ఒక ఏలియన్ ఇది. డయానా ప్రాణాలను కాపాడుతుందా? తర్వాత ఒక టాప్ ఫ్రీక్వెన్సీస్ ఎక్స్పెక్ట్ చెప్పిన షాకింగ్ విషయాలు ఉంటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం. 1991 ప్రిన్సెస్ డయానా లండన్లోని ఒక ఫేమస్ చిల్డ్రన్ హాస్పిటల్లో గోడలో ఉండేది. 100 సంవత్సరాల తర్వాత దాన్ని ఓపెన్ చేసి 1990sలో దాని లైఫ్ ఎలా ఉండదో తెలుసుకోవాలని ఆమె ఆశ. ఆ బాక్స్లో ఏముందో తెలుసా? ఒక కైల్ మినోక్సిటీ, ఒక పాకెట్ ఎలోషన్, ఒక సోలార్ పోర్ట్, ఒక కాయిన్స్ లైక్ యూరోపియన్ పాస్పోర్ట్స్, కొన్ని కాయిన్స్, అన్నీ 1990s టెక్నాలజీ అండ్ లైఫ్ సింబల్స్. ఓకే. 2007లో ప్యారిస్లో జరిగిన ట్రాజిక్ కార్ యాక్సిడెంట్లో డయానా చనిపోయింది. ప్రపంచం మొత్తం షాక్ అయింది. ఆ కార్ క్రాష్ తర్వాత ఆమె రెస్క్యూ చేయడానికి ఫస్ట్ ఫైర్ ఫైటర్ ఆమె జావియస్ గార్మెలన్స్ ఆమెను కన్సోల్ చేస్తాగా ఆమె స్పృహలోనే ఉంది. అప్పుడు ఆమెను అడిగిన లాస్ట్ 4 words, మై గాడ్ వాట్ హ్యాపెన్. ఆమెకి ఏం జరిగిందో కూడా అర్థం కాదు. ఈలోపు కార్డియాక్ అరెస్ట్ వచ్చి హాస్పిటల్లో చనిపోయింది. ఇక్కడే డయానా మాస్టర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఈ కేసుని స్టడీ చేసి కొన్ని మైండ్ బ్లోయింగ్ టాపిక్స్ అనేది ప్రజెంట్ చేయడం అనేది జరిగింది. షాకింగ్ ఫ్యాక్ట్ 1, ద రియల్ ఇంజురీ. డయానా చావుకు కారణం ఒక మేజర్ ఇంజురీ కాదు. అది ఆమె లంగ్లోని ఒక వీన్లో వచ్చిన ఒక టీనీ టియర్, ఒక చిన్న టియర్, ఒక వెరీ వెరీ స్మార్ట్ టియర్. ఇది ఎంత రేర్ అంటే ఆ ఎక్స్పర్ట్స్ తన హోల్ కెరియర్లో అలాంటి ఇంజురీని ఎప్పుడూ చూడలేదంట. అది స్లోగా బ్లీడ్ అవ్వడం వల్ల క్రాష్ అయింది. ఆమె రెస్పాన్సివ్గా ఉంది. షాకింగ్ ఫ్యాక్ట్ 2, ఇఫ్ ఓన్లీ ఇప్పుడు ఆమె కార్లో వెళ్తున్నప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటే, ఎస్ ఆమె కార్లో బతుకున్న ఒక పర్సన్, ఆ బాడీ గార్డ్ కూడా సీట్ బెల్ట్ పెట్టుకున్నాడు. డయానా కూడా సీట్ బెల్ట్ పెట్టుకుని ఉంటే కొన్ని బ్రోకెన్ రిప్స్, బ్లాక్ ఐతో 2-3 రోజులతో పబ్లిక్ సీట్ బెల్ట్ గుడ్ హ్యావ్ సేవ్ బెటర్. షాకింగ్ ఫ్యాక్ట్ 3, ఇఫ్ ఓన్లీ డైనింగ్ ఇంటర్నల్ వీడిని ఫస్ట్ రెస్పాన్సివ్ కనిపెట్టుండగా వాళ్ళ రెస్పాన్సివ్గా ఉండదు చూసి ఆమె ఇంజూరింగ్గా అంత సీరియస్ కాదేమో అనుకున్నారు. చిన్న టియర్ని ముందు ఐడెంటిఫై చేసి ఉంటే బతికించే ఛాన్స్ ఉండేది. సింపుల్ సీట్ బెల్ట్, ఒక చిన్న ప్రికాషన్ చరిత్రనే మార్చేసింది. ద ప్రీపుల్ ప్రిన్సెస్ బతికేది. 125 మిలియన్ సంవత్సరాల క్రితం ప్రతి డైనోసార్ ఒక రూల్ ఫాలో అయ్యేది. కానీ ఒకడు మాత్రం వాడి సిస్టమ్కి ఆపోజిట్గా వెళ్ళిపోయాడు. వాడి బాడీనే వాడి వెళ్తాం. వాడి పేరు ద పంక్ రాకర్ డైనోసార్. ఇది డైరెక్ట్గా దాని రిబ్ బోన్స్ని స్పైక్స్గా మాడిఫై చేసుకుంది. హిస్టరీలో ఇలాంటి క్రియేషన్ ఇంకోటి లేదు. ఎప్పటికీ ఇదే ద ఫస్ట్ అండ్ ఓన్లీ పియర్. దీని బాడీ మీదే అంత సీన్ ఉంటే నెట్టు ఊరుకుంటుందా? అక్కడ కూడా కాలర్ చుట్టూ ఆల్మోస్ట్ మీటర్ పొడవుగా స్పైక్స్ ఉంటాయి. టిప్స్ మీద పైక్స్, షోల్డర్స్ మీద పైక్స్. షోల్డర్స్ మీద అయితే బ్లేడ్ లాంటి పైక్స్ ఉంటాయి. ఇది అవుతే ఒక మిషన్, ఒక వెపన్ ఫ్యాక్టరీ అనమాట దీని బాడీ అనేది. ఇంత బాపత్తి డిజైన్. దీనికి మెయిన్ రీజన్స్ 2 ఉన్నాయి. రీజన్ 1, ద అల్టిమేట్ డిఫెన్సర్. ఇది సింపుల్ లాజిక్. ఎవడైనా ప్రెడేటర్ అటాక్ చేయడానికి వచ్చిన ఈ స్పైక్స్ తీసి దీన్ని చూసి భయపడే ఒక విధంలో తయారు చేయబడాలి ఇది. రీజన్ నెంబర్ 2, ద షో ఆఫ్ మిటీ. ఇది అసలైన మసాలా పాయింట్. డిఫెన్స్ ఒకటే కాదు, ఆ టైంలో స్టైల్ స్టేట్మెంట్. డైనోసార్ పెళ్లి చూపురికి వెళ్ళినప్పుడు అమ్మాయి డైనోసార్ని ఇంప్రెస్ చేయడానికి ఇది చూడు నా స్పైక్స్ చూడు ఎంత షార్ప్స్గా ఉన్నాయో, ఎంత స్ట్రాంగ్ తెలుస్తుందా అని షో ఆఫ్ చేస్తుంది అనమాట. బేసికల్లీ ఆ టైంలో బిగ్గర్ స్పైక్స్ ఉన్నవాడే పోలీస్ స్టూడెంట్ అనమాట. సో ఈ పంక్ స్టాప్ అమ్మాయిని పరగొట్టడానికి. మ్యారీల్యాండ్లో కొందరు రీసెర్చర్స్ కొన్ని బ్యాక్టీరియాని ఇన్ఫెక్ట్ చేసి మామూలు వైరస్ని స్టడీ చేస్తున్నప్పుడు వాళ్ళు మైక్రోస్కోప్లో చూస్తున్నప్పుడు ఒక స్ట్రేంజ్ స్ట్రీట్ కనిపించబడింది. కొన్ని వైరసెస్ ఒంటరిగా ఉన్నాయి, కానీ ఇంకొన్ని మాత్రం ఆ వైరస్ మెడ మీద అతుక్కుని ఉన్నాయి. ఇట్స్ లైక్ ఏ క్రైమ్ సీన్. ఆ చిన్న వైరస్ ద వ్యాంపైర్. దానికి సొంతంగా బ్రతికే ఛాన్స్ లేదు. అది రిప్లేట్ అవ్వాలంటే దానికి ఒక హెల్పర్ వైరస్ కావాలి. సో ఆ బిగ్గర్ వైరస్నే టార్గెట్ చేసింది. దానికి ఒక కూల్ నేమ్ కూడా పెట్టారు, ల్యాంప్ పేర్ మినీ ఫ్లయర్. దానికి బలైన హెల్పర్ పేరేమో మైండ్ ఫ్లయర్కి బిగ్ లాస్ అనమాట. ఆ వ్యాంపైర్స్కి అతుక్కొని ఉన్నప్పుడు దాని రిప్లికేషన్ చాలా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. దాని పిల్లలు కూడా తక్కువ సంఖ్యలో పుడతాయి. పారాసిటిక్ రిలేషన్షిప్స్ మన శత్రువులు అనుకుంటే వైరువులు అనుకోవడం కూడా మనం శత్రువులు ఉన్నారంటే క్రేజీ కదా. సముద్రం అడుగున 8,500 ఏళ్ల నాటి గ్రామం ఉందంటే మీరు నమ్ముతారా? అట్లాంటిక్ సముద్రంలో మునిగిపోయిన ఒక మిస్టీరియస్ సిటీ గురించి కథల్లో విన్నాం. సో సినిమాల్లో కూడా చూసాం. కానీ అలాంటిదే ఒక రియల్ కోషర్స్ అని సముద్రం అడుగున ఒక సీక్రెట్ 8,500 ఏళ్ల నాటి స్టోన్ ఏజ్ విలేజ్ని కనిపెట్టడం అనేది జరిగింది. డెన్మార్క్లో లోలార్క్ ఐలాండ్ అని కూడా
ఏ ఫ్యూ డైవర్స్ సముద్రంలో ఏదో ప్రాజెక్ట్ పని మీద ఉన్నారు. వాళ్ళు సీ బిట్ని అనేది స్కాన్ చేయడం జరుగుతున్నప్పుడు ఒక స్ట్రేంజర్స్ ఆబ్జెక్ట్స్ అనేవి కనబడ్డాయి. అవి రాళ్ళు కాదు, అది చెత్త కూడా కాదు, అది మనుషులు తయారు చేసినట్టు ఒక పర్ఫెక్ట్ షేప్లో ఉంది. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసి షాక్ అయ్యారు. అది వేల సంవత్సరాల నాటి ఒక వస్తువు అనేది కనపడడం అనేది జరిగింది. ఈ ఫ్యూల్ స్క్వేల్ అండర్ వాటర్ ఎక్స్కవేషన్స్ అని స్టార్ట్ చేశారు. వాళ్ళకి అక్కడ దొరికినవి చూస్తే మనకి మైండ్ బ్లాక్ అవుతుంది. వాళ్ళకి వేటాడడానికి వాడిన పొదైన ఫింటాక్సెస్ అంటే కత్తులు, రాతు గట్టలు, ఇప్పుడు జంతువులు ఎముకలతో చేసిన సూదులు అన్నీ పర్ఫెక్ట్గా సూదిగా ఉన్నాయి. ఈ స్టోన్ ఏజ్ కెనాయ్. ఇమాజిన్ ఒక 8500 వాళ్ళు 8000 ఒక చెక్క పడవ ఇప్పటికీ సముద్రం గర్భంలో అలాగే ఉందంటే మీరు నమ్ముతారా? ఈ గ్రే ఆఫ్ డాట్ ఏన్షియస్ డాండెడ్ నీటి అడుగుకి ఎలా వెళ్ళింది? సైన్స్ ప్రకారం ఐస్ ఏజ్ తర్వాత భూమి మీద టెంపరేచర్స్ ప్రకారం మొదలయ్యాయి. సో అప్పుడు ఒక హ్యూజ్ అమౌంట్ ఆఫ్ ఐస్ సముద్ర మట్టంలో సీ లెవెల్లో సడన్గా ఫాస్ట్గా పెరిగాయి. అండ్ ఆ విలేజ్లో ఇదంతా జరుగుతుండగా వాళ్ళ కళ్ళ ముందే వాళ్ళ ప్రపంచం అనేది, వాళ్ళ విలేజ్ అనేది సముద్రం అడుగున మునిగిపోవడం అనేది జరిగింది. చాలా బాధాకరం విషయం ఇది వాళ్ళ గైస్. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అనేవి ఉన్నాయి. కొత్త వాళ్ళు ఎవరన్నా లిప్స్ ఫిల్లర్ సోర్స్ అంటే మీరు స్పెండ్ చేస్తున్న ₹1000 కంప్లీట్లీ వేస్ట్. ఎస్ సైన్స్ ప్రకారం ఇది ఒక ఓవర్ ఫీల్ లిప్స్. మోస్ట్ అట్రాక్టివ్ లిప్స్లో టాప్లో ఉన్నాయి. అట్రాక్టివ్ లిప్స్ అంటే 2 సాజేజులు పెదాలు అంటించినట్టు ఉండాలి అనే లెవెల్లోకి వెళ్ళిపోయింది మన ట్రెండ్. కొన్ని వేలు అని సూదులతో గుర్తించుకోవడం, అమ్మో నొప్పి అని ఏడుస్తా కూడా అయినా మనం ఇట్స్ నో ఫ్యాషన్ అనే ఇలా కవర్ చేసుకుంటున్నాం సోషల్ మీడియాలోని. ఈ సోషల్ మీడియా డ్రామా పక్కన పెడితే రీసెంట్గా జరిగిన సైంటిఫిక్ స్టడీలో ఈ ఫిల్లర్ ఫేస్లో ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్ వేసింది. సైంటిస్టులు మనలాగా సెలబ్రిటీస్ ఫోటోస్ చూసి డిసైడ్ చూసి చేయలేని వాళ్ళు ఏఐని యూస్ చేసి పర్ఫెక్ట్ ఎక్స్పెరిమెంట్ చేయడం అనేది జరిగింది. 200 మందికి ఏఐ జనరేట్ ఫేసెస్ చూపించి వీటిలో మోస్ట్ అట్రాక్టివ్ సేవింగ్ అని ట్రేట్ చేయమన్నారు. రిజల్ట్ ఏంటి తెలుసా? అందరూ లీస్ట్ అట్రాక్టివ్, అస్సలు బాగోలేదు అని రేట్ చేసింది ఓవర్ ఫీల్డ్ అండ్ అన్యాచురల్గా లిప్స్ని. ఎస్, మీరు కరెక్ట్గానే విన్నారు. ఏ లిప్స్ కోసం అయితే అంటారా ట్రై చేసి ఫిల్లర్స్ని వేయించుకుంటున్నారో అవే జనాలకి లీస్ట్ అట్రాక్టివ్గా, అంటే పాములు పట్టి వాళ్ళు పాములు కాటుకే పోయినట్టు ఇది రివర్స్ అయిందనమాట. ఇది అట్రాక్టివ్ రివర్స్ అంటే ఏంటి? సైన్స్ ప్రకారం మోస్ట్ అట్రాక్టివ్ లిప్స్కి ఒక గోల్డెన్ రేషియో ఉంది. ద రేషియో మీ అప్పర్ లిప్ అండ్ లోయర్ లిప్ సైజ్ 1:1 రేషియోలో ఉండాలి. అంటే దాదాపు ఈక్వల్ సైజులో ఉండాలి. ఫ్యాట్ నెంబర్ 2. ద ఆల్టర్నేట్ రేషియో కూడా ఉంది. అంటే మీ లోవర్ లిప్ అంటే మీ అప్పర్ లిప్ కన్నా కొంచెం పెద్దగా ఉండాలి. అంతే. సెలబ్రిటీస్ లైక్ యాంజెలినా జోలీ, స్కార్లెట్ జాన్సన్ అంటే హనీ హ్యాథవే ఇలాంటి లిప్స్ పర్ఫెక్ట్ రేషియోలోనే ఉంటాయి, ఫుల్గా ఉంటాయి. సో ఫైనల్ ఫ్యాక్ట్ ఏంటంటే సోషల్ మీడియా ట్రెండ్స్ అంటే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. సో ఈరోజు బిగ్ లిప్స్ ట్రెండ్స్, కానీ సైన్స్ అండ్ హ్యూమన్ సైకాలజీ ప్రకారం న్యాచురల్గా బ్యాలెన్స్డ్గా ఉండేది ఫీచర్స్ ఎప్పటికీ అట్రాక్టివ్గానే ఉంటాయి. స్పేస్లో ఒక ప్రదేశం నుంచి ఎర్త్కి ఒకే ఒక మెసేజ్ వచ్చింది. అది 72 సెకండ్స్ సిగ్నల్స్ అనేది వచ్చి ఆ తర్వాత కంప్లీట్ సైలెన్స్. 50 ఏళ్ళ తర్వాత ఆ కేసుని ఓపెన్ చేసిన సైంటిస్ట్కి ఇప్పుడు ఊనుకు పుట్టించే రిజల్ట్స్లో స్పేస్ నుంచి వచ్చిన ఓవర్ సిగ్నల్స్ ఎలా ఉన్నాయంటే మీరు వినండి ఒకసారి. ఇప్పుడు ఒక న్యూ టీమ్ ఆఫ్ సైంటిస్ట్స్ 50 ఏళ్ళ అప్పుడు పోల్ కేసుని రీఓపెన్ చేయడం అనేది జరిగింది. వాళ్ళ పాతకాల పేపర్ల ప్రింట్అవుట్ సుమారు ఒక 75,000 పేజెస్ని డిజిటలైజ్ చేసి మోడర్న్ టెక్నాలజీతో అనలైజ్ చేయడం అనేది జరిగింది. అప్పుడు బయటపడ్డాయి ఇటు కొన్ని వణుకు పుట్టించే నిజాలు. 2-1 ద పవర్ ఉంది ఏంటంటే ద సిగ్నల్స్ ఇన్నాళ్ళు అనుకున్న కంటెంట్ 4 రెట్లు పవర్ఫుల్. ఎవరో సరదాకి డాట్ చేసి పెట్టినట్టు కాదు, ఇది ఒక హై పవర్ సిగ్నల్ని డైరెక్ట్గా మన ఫేస్ మీద వేసినంత స్ట్రాంగ్గా పడ్డది. వెరీ రేర్ ఈవెంట్. అలాంటి ఛానల్స్ కాబట్టి ఉండొచ్చు. అంతగా సిగ్నల్స్ మళ్ళీ రిపీట్ అవ్వలేదు. సో అయితే ఈ న్యూ అనాలిసిస్ తర్వాత ఏమైందంటే ఓవర్ సిగ్నల్స్ మిస్టరీ అనేది తగ్గలేదు, ఇంకా పెరిగింది. మనకి ఇప్పుడు ఒక స్ట్రాంగ్ న్యాచురల్ ఎక్స్ప్లెనేషన్ అయితే దొరికింది. కానీ ఇదే టైంలో అది మ్యాన్మేడ్ కాదని, సన్ నుంచి రాలేదని, మూన్ నుంచి బౌన్స్ అవ్వలేదని కాంక్రీట్గా ప్రూవ్ అనేది జరిగింది. అంటే అది యూనివర్సల్లో ఏదో కార్నర్ నుంచి మన కోసం పంపిన హలోనా, లేక ప్రకృతి క్రియేట్ చేసిన ఒక అద్భుతమైన క్రియేషన్. 50 ఏళ్ళ తర్వాత ఈ 72 సెకండ్ల లాంగ్ మిస్టరీ కాల్స్ మనల్ని వెంటాడతానే ఉంది. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియో ఇంతే ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు మనం
మన రీసెర్చ్ అనేది వర్త్ అనిపించిన మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వర్త్ అంటే మన కామెంట్స్ కూడా చేయండి. ఓకే, మన వీలైతే మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో చూసిన లవ్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.